ఒక దేవాలయంలో జెండా గాలికి విరుద్ధంగా ఎగురుతుందంటే నమ్మగల్రా? సూర్యుడు కదిలినా ఆలయానికి నీడపడదంటే అది ఎలా సాధ్యం? లక్షల మందికి భోజనం వండినా ఎప్పుడూ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎలా సాధ్యమవుతుంది? చెక్కతో చేసిన విగ్రహాలు శతాబ్దాలుగా చెడిపోకుండా ఎలా ఉంటాయి? పక్షులు ఎగరని గాలిదిశ మారిపోయే ఆలయం నిజంగానే ఉందా? దేవుడు కూడా జ్వరం వచ్చి విశ్రాంతి తీసుకుంటాడంటే అది భక్తినా, రహస్యమా? ఇవన్నీ కథలేనా, లేదా ఇప్పటికీ మనకు అర్థంకాని ఒక మహా దైవరహస్యమా? ఈ అన్ని విచిత్రాలు జరుగుతున్న ప్రదేశం ఒకటే, పూరి జగన్నాథస్వామి దేవాలయం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇవాళ మీరు తెలుసుకోబోయే ప్రతి విషయం మీ నమ్మకాలను కదిలించకుండా ఉండదు. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పూరి జగన్నాథస్వామి దేవాలయం గురించి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక జీవంత రహస్య ప్రపంచం. ఇక్కడ జరిగే ప్రతి విషయం శాస్త్రానికి, తర్కానికి కూడా సవాల్ విసురుతుంది. ఈ ఆలయానికి వెళ్లిన ప్రతి భక్తుడి మనసులో ఒకే ప్రశ్న తిరుగుతుంది: ఇక్కడ నిజంగా ఏం జరుగుతోంది? ఈ ఆలయంలోని ప్రధాన దేవుడు జగన్నాథస్వామి. ఆయనతో పాటు ఆయన అన్న బలభద్రుడు, చెల్లి సుభద్ర. కాని వీరు సాధారణ దేవ విగ్రహాల్లా ఉండరు. చేతులు లేవు, కాళ్ళు లేవు, ముఖంలో భావాలు మారుతుంటాయి. ఇది మొదటి రహస్యం. ఈ విగ్రహాలు రాతితో కాదు, నెమలి చెక్కతో తయారుచేస్తారు. మరి చెక్కతో చేసిన విగ్రహాలు శతాబ్దాలుగా ఎలా నిలబడుతున్నాయి? ప్రతి 12 నుంచి 19 ఏళ్లకోసారి జరిగే నవకలేవరా అనే రహస్య ప్రక్రియలో పాపాత విగ్రహాలను విడిచి కొత్త విగ్రహాల్లోకి దేవత శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. ఆ సమయంలో జరిగే ఆచారాలు అంత రహస్యంగా ఉంటాయి. పాల్గొనే సేవకులు కూడా ఏమీ జరుగుతుందో బయటికి చెప్పరు. చెప్పినవారు గ్రతికుండరన్న నమ్మకం ఇప్పటికీ ఉంది. ఇక ఆలయ ధ్వజం గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆలయ శిఖరంపై ఉన్న జెండా గాలి ఎటువైపు వీచినా గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు పరిశీలించారు, కాని సరైన సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. ఇంకో విచిత్రం, ఆలయ శిఖరం నీడ. పగలంతా సూర్యుడు కదులుతున్నా ఈ ఆలయ శిఖరానికి నేలపై నీడ కనిపించదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ వండే మహాప్రసాదం మరో అద్భుతం. రోజుకు లక్షల మందికి సరిపడా భోజనం వండుతారు. ఎంతమంది వస్తారో ముందుగా తెలియదు, కాని ప్రసాదం ఎప్పుడూ వృధా కాదు, ఎప్పుడూ తక్కువ కాదు. కుండల్ని ఒకదానిపై ఒకటి పెట్టి పై కుండ ముందుగా ఉడుకుతుంది. ఇది సాధారణ వంటశాల నియమాలకు పూర్తిగా విరుద్ధం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం మీదుగా పక్షులు ఎగరవు. డ్రోన్లు కూడా కొన్నిసార్లు సరిగా పనిచేయవు. సముద్రం నుంచి వచ్చే గాలి ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే దిశ మార్చుకుంటుంది. బయట అలల శబ్దం వినిపిస్తుంది, కాని ఆలయ లోపలికి అడుగుపెట్టగానే సంపూర్ణ నిశ్శబ్దం. ఇక రథయాత్ర. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ ఉత్సవంలో జగన్నాథస్వామి లక్షల మందితో కలిసి రోడ్డుపైకి వస్తాడు. ఆ సమయంలో దేవుడే మనల్ని చూడటానికి వచ్చాడని భక్తులు నమ్ముతారు. ఆ రథాన్ని తాకితే పాపాలు పోతాయని, మోక్షానికి దారి తెరుస్తుందని విశ్వాసం. ఇక్కడ ఇంకో లోతైన రహస్యం ఉంది. జగన్నాథస్వామి నేత్రోత్సవం సమయంలో విగ్రహాల కళ్లను తొలగించి కొత్త కళ్లను అమర్చుతారు. ఆ సమయంలో ఆలయం పూర్తిగా మూసివేస్తారు. ఆ రోజుల్లో దేవుడు అనారోగ్యంగా ఉంటాడని, మనుష్యుల్లాగే విశ్రాంతి తీసుకుంటాడని అంటారు. దేవుడిని కూడా మనిషిలా భావించే ఏకైక సంప్రదాయం ఇదే. ఈ ఆలయం గురించి ఒక మాట ఉంది: జగన్నాథుడు ఎవరిని పిలిస్తే వారే పూరికి చేరుకుంటారు. ఎంత ప్రయత్నించినా కొందరు వెళ్లలేరు. ఎటువంటి ప్లాన్ లేకుండా వెళ్లాలనుకున్నవారు అకస్మాత్తుగా అక్కడికి చేరుకుంటారు. ఇవి కథలా అనిపించవచ్చు, కాని శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసాలు ఇవి. శాస్త్రం ప్రశ్నలు వేస్తుంది, భక్తి సమాధానాలు ఇస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతే పూరి జగన్నాథస్వామి రహస్యం. ఇది కథ కాదు, ఇది కృష్ణుడు జీవితం ముగిసిన తర్వాత మొదలైన మహారహస్యం. మహాభారత యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కృష్ణుడు తన లీలలన్నీ పూర్తిచేశాడు. ఇక ఈ భూమిపై ఉండాల్సిన అవసరం లేదు. ద్వారకలో ఒక అరణ్యంలో వేటగాడు జారా వేసిన బాణం కృష్ణుడి పాదాన్ని తాకింది. ఆ క్షణంతో కృష్ణుడు తన దేహాన్ని విడిచాడు. అయితే అక్కడ ఒక విచిత్రం జరిగింది. కృష్ణుడి శరీరాన్ని అగ్నికి అప్పగించినప్పుడు మొత్తం శరీరం కాలిపోయింది. కాని ఒక భాగం మాత్రం కాలిపోలేదు. అది హృదయం. అగ్ని తాకినా చెరగని,
కాలిపోని చల్లబడని ఆ హృదయం దైవసారం. కాలం గడిచింది, యుగాలు మారాయి. ఆ హృదయం సముద్రంలో కలిసిపోయింది. ఒకరోజు ఒడిశా తీరానికి కొట్టుకొచ్చిన ఒక విచిత్రమైన చెక్కముక్కలో ఏదో వెలుగు కనిపించింది. అదే సమయంలో పూరి రాజైన ఇంద్రజుమ్న మహారాజు ఒక కలల చూశాడు. ఆ కలలో ఒక దివ్య స్వరం చెప్పింది, "ఆ చెక్కలో నేను ఉన్నాను. నన్ను బయటికి తీసి ప్రపంచానికి దర్శనమివ్వు." ఆ రాజు ఆదేశాల మేరకు ఆ చెక్కను తీసుకొచ్చి అందులోనుంచి దైవ విగ్రహాన్ని తయారుచేయాలని నిర్ణయించాడు. కాని ఒక షరతు పెట్టబడింది. విగ్రహం తయారుచేసే సమయంలో తలుపులు మూసివేయాలి. ఎవ్వరూ చూడకూడదు. ఏ శబ్దం వినిపించకూడదు. రోజులు గడిచాయి. ఒకరోజు లోపలనుంచే శబ్దం ఆగిపోయింది. భయంతో తలుపులు తెరిచారు. లోపల విగ్రహం పూర్తిగా లేదు. చేతులు లేవు, కాళ్ళు లేవు. కాని లోపల ఒక రహస్యమైన దైవ పదార్థం ఉంది. అదే కృష్ణుడి హృదయం. అప్పటినుంచే ఆ హృదయాన్ని జగన్నాథుడి విగ్రహంలో దాచారు. అందుకే జగన్నాథుడు అంటే కేవలం విగ్రహం కాదు, అది కృష్ణుడి జీవసారం. ఇప్పటికీ ప్రతి నవకలేవర సమయంలో పాత విగ్రహాలను మార్చినప్పుడు ఆ హృదయాన్ని మాత్రం ఒక విగ్రహం నుంచి మరొక విగ్రహానికి రహస్యంగా మార్చుతారు. ఆ ప్రక్రియను చూసే సేవకులు తర్వాత అంధులవుతారని లేదా మౌనం వహిస్తారని భక్తుల విశ్వాసం. ఎందుకంటే దేవుడి హృదయాన్ని మనిషి కళ్లతో చూడలేము. ఇదే కారణంగా పూరిలో ఉన్న పూరి జగన్నాథస్వామి దేవాలయం ఒక ఆలయం మాత్రమే కాదు, అది కృష్ణుడి హృదయం కొట్టుకుంటున్న స్థలం. కృష్ణుడు శరీరంతో లేడు, కాని ఆయన ప్రేమ ఇంకా ఉంది. ఆ ప్రేమేమే జగన్నాథుడు. అందుకే భక్తులు అంటారు, కృష్ణుడు వెళ్ళలేదు, తన గుండెను ఇక్కడే వదిలి వెళ్ళాడు. ఇది పురాణమా లేదా భక్తి చెప్పే నిజమా ఎవరికీ తెలియదు. కాని పూరికి వెళ్ళిన ప్రతి భక్తుడు ఒకటే అనుభూతి చెబుతాడు, ఇక్కడ దేవుడు చూస్తున్నాడు కాదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఇలాంటి లోతైన పురాణ రహస్యాలు, దేవతల గుప్త కథలు ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ అభిప్రాయం కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జగన్నాథస్వామి ఆశీస్సులతో మళ్ళీ ఇంకో అద్భుత కథతో కలుద్దాం.